హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక 10 చదరాల బిల్డింగ్‌కి లేబర్ ఖర్చు ఎంతొస్తుంది? మేస్త్రీది గానీ, ప్లంబర్‌ది గానీ, ఎలక్ట్రీషియన్‌ది గానీ, టైల్స్‌ది గానీ, గ్రానైట్‌ది గానీ, పెయింటర్‌ది గానీ, ఇలా మట్టొడ్డోళ్ళది సెంటరింగ్ గురించి, రాడ్ బెండింగ్ గురించి నీట్‌గా వివరించి చెప్దామని చెప్పేసి కొందరు ఎవరైనా ఇండ్లు కట్టించుకునే వాళ్ళైనా కట్టించుకుంటా అన్న వాళ్ళకి బాగా అర్థమయ్యే దానికోసం ఒక్కోటి నీట్‌గా చెప్దామని, కొందరికి మేస్త్రీలకి కానీ కొన్ని వర్కర్లకు కానీ తెలియదు కాబట్టేసి మనం ఈ వీడియో అనేది నీట్‌గా తీసి ప్రతి మనిషికి అర్థమయ్యే దానికోసం వివరించి నీట్‌గా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మన మేస్త్రీ గురించి 10 చదరాలు బిల్డింగ్ ఉంది అని చెప్తే ఫస్ట్ మనం మట్టొడ్డోళ్ళ ఖర్చు వచ్చేసి ఖర్చు, రాడ్ బెండింగ్ ఖర్చు, నెక్స్ట్ సెంటరింగ్ ఖర్చు, మేస్త్రీ ఖర్చు, ఇవి 4 కలుపుకొని మేస్త్రీనే చేస్తాడు. దీనికి చదరానికి వచ్చేసి 45,000 నుంచి 50,000 వరకు తీసుకుంటాడు. మనకి ఈ రాడ్ బెండింగు, మట్టొడ్డోళ్ళది సెంటరింగ్ పని వద్దనుకుంటే 30 నుంచి 35,000 వరకు తీసుకుంటాడు మేస్త్రీ. ఇవి 4 కలుపుకొని అయితే 45 నుంచి 50,000 వరకు తీసుకుంటాడు. లేదు మేస్త్రీ లేబర్ ఒకటే అనుకుంటే 30,000 నుంచి 35,000 రూపాయల వరకు తీసుకుంటాడు. మేస్త్రీ దీంట్లో ఏమేమి చేసిస్తాడంటే మనకి ఎలివేషన్ కానీ, మొరాలు కానీ, స్లాబ్ కింద ఏమన్నా ఉన్ని చేసిస్తాడు. ఒక కంపౌండ్ తప్పితే కంపౌండ్ ఓ చదరమో 2 చదరాల్లో ఉంటే పట్టించుకోడు. దూరంగా ఉంటే కంపౌండ్ కౌంటింగ్ చేస్తారు. నార్మల్ కంపౌండ్కి అయితే చదరం 5,000 నుంచి 10,000 వరకు తీసుకుంటారనమాట. అంటే నార్మల్గా అంటే గుణాదేసి ఉన్న కాంపౌండ్ కట్టడం. మనకి లేదు హెవీగా ఉండాలా, బాగా స్టాండర్డ్గా ఉండాలంటే పిల్లర్లు, బీమ్లు వేసి ఏదన్నా డిజైన్ అన్నా కానీ దీనికి వచ్చేసి మినిమం 10,000 నుంచి 20,000 వరకు తీసుకుంటారనమాట. ఆ వర్క్ని బట్టి చదరానికి నీకు 10,000 నుంచి 20,000 తీసుకుంటారు. నార్మల్ది అయితే 5,000 నుంచి 10,000 రూపాయలు తీసుకుంటాడు. ఇదొకటే సపరేట్గా మళ్ళా అంటే. లేదంటే 10 చదరాల బిల్డింగ్కి వచ్చేసి మేస్త్రీ ఇవి 4 కలుపుకొని 5 లక్షల వరకు అవుతుందన్నమాట. కాంపౌండ్ ఉందంటే ఇంకా ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అవుతుంది. నార్మల్గా అయితే నీకు 5 నుంచి 5.5 లక్ష పక్కగా అవుతుంది 10 చదరాల బిల్డింగ్కి ఈ 4 దానిలకి. నెక్స్ట్ వచ్చేసి మనకి టైల్స్ వాళ్ళదంటే నీకు మినిమం వచ్చేసి 10 చదరాలకు గాను 2 నుంచి 3 బాత్రూమ్లు ఉంటాయి. ఎలివేషను, పార్కింగు, పూజ రూము, కిచెన్. ఈ టైల్స్ అంతా వేయాలి అంటే దగ్గర వచ్చేసి 20,000 నుంచి 25,000 వరకు నార్మల్గా అవుతుందన్నమాట. 20,000 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రానైట్ వచ్చేసి నీకు 10 చదరాలు దానికి ఏమేమి ఖర్చు ఎంత వస్తుందంటే ఒక కిచెన్ ప్లాట్ఫారం, టీవీ స్టాండు, కింద ఫ్లోరింగు, మోల్డింగు, స్టెప్స్. దీనికంతా గ్రానైట్ వేయాలి అంటే నార్మల్గా ఇంకా మీరు హెవీగా చేయించుకుంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. నార్మల్గా అయితే 50,000 వరకు ఖర్చు వస్తుంది గ్రానైట్ ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్ ఖర్చు. కొందరు ఒట్టుకు ఒప్పుకుంటారు, లేదు మనం కట్టిప్పిస్తే లేబర్ ఖర్చు వచ్చేస్తే మినిమం దీనికి 2 బెడ్రూమ్ డోర్లు, 2-3 బాత్రూమ్ డోర్సు, ఒక పూజ రూమ్ డోరు, ఒకటి మెయిన్ డోరు. దీనికి లేబర్లు వచ్చేసి దగ్గర అంటే 30,000 నుంచి 40,000 వరకు లేబర్ అవుతుంది అనమాట. చౌకట్ చేసి డోర్ ఫిట్టింగ్కి 2 కలుపుకొని 30,000 రూపాయలు అవుతుందన్నమాట. టైల్స్ది ఒక 20,000, కార్పెంటర్ది ఒక 30,000, గ్రానైట్ది వచ్చి ఒక 50,000. ఇవి 3 కలుపుకొని 1,00,000 రూపాయల వరకు వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ప్లంబింగ్ అంటే ఫస్ట్ వచ్చేసి మనం వైరింగ్ గురించి అయితే వాళ్ళకి మామూలుగా బెడ్రూమ్ కౌంటింగు 10 చదరాలకు వచ్చేసి మినిమం 40,000 నుంచి 50,000 వరకు పక్కాగా అవుతుంది ఎలక్ట్రీషియన్. దాంట్లో కానీ మళ్ళీ ఒక్కోసారి మనం పిఓపి చేయించుకుంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. పిఓపి ఏం లేదంటే 40,000 నుంచి 50,000 వరకు పక్కాగా ఖర్చు అవుతుంది ఎలక్ట్రీషియన్. ప్లంబర్దైనా అంతే, నీకు దగ్గర 40,000 నుంచి 50,000 వరకు. వాళ్ళకి బాత్రూమ్ కౌంటింగ్ అనమాట, ఎన్ని బాత్రూమ్లు వచ్చినాయి అని చెప్పేసి. 2 బాత్రూమ్లు ఉన్నాయంటే 40,000 వరకు వస్తుంది. 3 బాత్రూమ్లు ఉన్నాయంటే 50,000 వరకు ఖర్చు వస్తుంది. ప్లంబర్ది పక్కాగా 50,000 అవుతుంది, ఎలక్ట్రీషియన్ది 50,000 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏముంది, పెయింటర్ది వచ్చేసి నీకు 10 చదరాలకి నార్మల్గా అయితే నీకు 50,000 వరకు ఖర్చు వస్తుంది. మొత్తం అంతా లపం పెట్టి బెడ్రూము, కిచెను, హాలు, సిట్అవుట్, డైనింగ్ హాలు, ఎలివేషన్కి
ఇదంతా లపం పెట్టి పెయింటింగ్ చేస్తే 50,000 వరకు వస్తుంది. లేదు మనకి లపం గిపం వద్దనుకుంటే 30,000 వరకు అయినా కానీ అవుతుందన్నమాట. ఇప్పట్లో ఎవరైనా కానీ లపం పెట్టించుకుంటారు కాబట్టి మినిమం వచ్చేసి 50,000. దీంట్లో కానీ ఇంకా హెవీ ఉంటుందన్నమాట. హెవీ కంటే దాని గురించి సపరేట్గా వీడియో పెడతాను. పెయింటింగ్ గురించి కావాలనుకుంటే మీరు కామెంట్ పెట్టండి. దాని గురించి మనం నీట్గా పెయింటింగ్ అనేది నీట్గా ఇంకోసారి చెప్తామన్నమాట. పెయింటింగ్ నార్మల్గా అయితే 50,000 వరకు ఖర్చు వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విండోస్ ఉన్నాయి. ఇవి స్లైడింగ్ ఎక్కువ యూస్ చేస్తారు. దానికోసం వాళ్ళు కలుపుకొని అడుగుల ప్రకారం చెప్తారు. మినిమం స్టార్టింగు 400 నుంచి దాన్ని మీరు చేపించే క్వాలిటీని బట్టి 500, 600, లాస్ట్కి అయితే 350 కాటి నుంచి కానీ చేస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేట్లు ఉంటాయి. మనం చెప్పేది మ్యాక్సిమం ఏ రాష్ట్రంలో అయినా కానీ లాస్ట్కి మొత్తం మీద ఒక 50,000 నుంచి 60,000 వరకు మాత్రమే తేడా ఉంటుంది. మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల్లో కానీ మనం చెప్పే రేట్లు 90% ఓకేగా ఫిక్స్ అవుతాయి అన్నమాట. నేను ఈ రాష్ట్రంలో ఈ రేటు ఉన్నాయి, ఆ రాష్ట్రంలో ఆ రేటు ఉన్నాయని నేనైతే చెప్పలేను. ఇది మనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురించి చెప్తున్నాను. మ్యాక్సిమం అయితే ఎక్కడైనా మేస్త్రీలకి ఇదే రేటే ఉంటుంది. ఏమంటే అక్కడ 2-3 వేలు డిఫరెన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెల్డర్ది కానీ సేమ్ అంతే. వాళ్ళు కానీ కేజీల ప్రకారం కానీ అడుగుల ప్రకారం కానీ చేస్తారు. మన టేర్కేస్ గ్రిల్ అవి అయితే అడుగుల ప్రకారం చేస్తారు. స్టార్టింగ్ 120 నుంచి పైపులది స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఐరన్ దాని గురించి ఒకటి ఉత్త ఐరన్ ఒకటి కడ్డీలు అవి ఉండి చేసేదానికి స్టార్టింగ్ 100 రూపాయల కేజీ కాడి నుంచి చేస్తారనమాట. దీనికోసం దీని లేబరు డిఫరెన్స్ అనేది చేయలేమన్నమాట. ఇట్లా ప్రతి విషయం అన్నీ మనం కలుపుకుంటే ఎంత అవుతుంది అంటే మేస్త్రీది వచ్చి 5.5 లక్షలు అవుతుంది. టైల్స్ది కార్పెంటర్ది ఒక 50,000 అయితే 6 లక్షల వరకు అది అవుతుంది. ప్లంబర్ది వైరింగ్ది వచ్చి 1,00,000 రూపాయల వరకు అవుతుంది అనమాట. ఈడ 7 లక్షల వరకు. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రానైటు పెయింటర్ది 1,00,000 రూపాయల వరకు అవుతుంది. 8 లక్షల వరకు అవుతుంది. ఇంకా మ్యాక్సిమం ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలో అయినా ఇంకా 9 లక్షలు దాటి పోదనమాట 10 చదరాల బిల్డింగ్కి. ఎందుకు 9 లక్షలు అని చెప్తున్నా అంటే ఒక్కో రాష్ట్రంలో 2,000 ఎక్కువ ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే 8 లక్షలకైతే తక్కువ అనేది ఉండదన్నమాట. లేదు మాకు 10 చదరాలు లేదు, ఒక 5 చదరాలే ఉంది అంటే 4 లక్షల నుంచి 5 లక్షల వరకు అవుతుంది అనమాట. ఒక్కో చదరానికి దగ్గర 80,000 రూపాయలు పెరుగుతుందన్నమాట. ఇట్లా మీ ఎన్ని చదరాలు వస్తే మొత్తం మీద లేబర్లు ఇవి పెరుగుతాయి అన్నమాట. మీకు నెక్స్ట్ మెటీరియల్ గురించి కావాలనుకుంటే కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి. ఇలా ఎవరైనా వర్క్ చేయించుకుంటానా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, నీట్గా తెలుసుకుంటారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఉంటా, బాయ్.